Welcome to 24 టెక్నాలజీస్. ఓకే, ఈరోజు మనము డిస్కషన్ ఏం లేదు, బట్ నా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, టాపిక్స్ టు కవర్ టాపిక్స్ టు మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తాము, దేనికి ఎంత ఫీ అని చెప్పేసి చెప్తాను. కొంతమంది అడుగుతున్నారు వాట్సాప్లో అండ్ నార్మల్గా, కాబట్టి వాళ్ళ కోసం ఒక వీడియో క్రియేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఒక డెమో అనుకోండి, ఫీ స్ట్రక్చర్ అనుకోండి, మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాము అనుకోండి, ఏదైనా వాట్ ఎవర్. ఓకే, రైట్. ఇక్కడ మనకు టాపిక్స్ కవర్ అయ్యేది ఫస్ట్ సిసిఎన్. సిసిఎన్ వెర్ ఇస్ మై నాట్ దిస్ వన్. సిసిఎన్ ఈ సిసిఎన్ఏలో నేను కవర్ చేసే టాపిక్స్ ఒకసారి చూడండి ప్రాపర్. వాట్ ఈస్ సిసిఎన్ఏ? ఫస్ట్ ఆఫ్ ఆల్, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్. దీనిలో మనం కవర్ చేసే టాపిక్స్ ల్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్, IPv4 అండ్ IPv6 అడ్రసెస్, పబ్లిక్ అండ్ ప్రైవేట్, అండ్ IP అడ్రసింగ్ అంటే సబ్నెట్ మాస్క్స్ ఎలా చేస్తాము, అండ్ వైల్డ్ కార్డ్ మాస్క్స్ అంటే ఏంటివి, లూప్ బ్యాక్ IP అడ్రసెస్ అంటే ఏవి, అండ్ దాంట్లో కూడా లైక్ బ్రాడ్కాస్ట్, నెట్వర్క్ అడ్రసెస్, అండ్ అవైలబుల్ అడ్రస్ అంటే ఏంటివి, పోస్ట్ అడ్రస్, అండ్ దాంట్లో మనకు టోటల్ అవైలబుల్ అండ్ యూజబుల్ అంటే ఏంటివి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ రౌటింగ్, స్విచ్చింగ్, రౌటర్స్ గురించి వాటి కాన్ఫిగరేషన్స్, అండ్ స్విచెస్ గురించి వాటి కాన్ఫిగరేషన్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. అండ్ రౌటింగ్ ప్రోటోకాల్స్, ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్లో ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే RIP, OSPF, EIGRP, routing information protocol, and open shortest path first, and enhanced interior gateway routing protocol, and border gateway routing protocol. ఇవన్నీ మనము డిస్కస్ చేస్తాం విత్ ల్యాబ్. ప్రతి ఒక్కటి మనకు 50%, 40% థియరిటికల్గా ఉంటే ఒక 60-70% మనకేముంటుంది ల్యాబ్. దాన్ని మనం ఎక్కడ చేస్తామంటే ప్యాకెట్ ట్రేసప్లో చేస్తాము. అన్నీ ఆన్లైనే ఉంటాయి కోర్సు, నో ఆఫ్లైన్. ఓకే, అండ్ ఇక్కడ ఇది VLAN అండ్ పోర్ట్ సెక్యూరిటీ, పోర్ట్ ఫాస్ట్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, అండ్ OSI మోడల్స్, అండ్ పబ్లిక్ IP అడ్రసెస్ రేంజెస్ ఏంటివి, ప్రైవేట్ IP అడ్రసెస్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ IP అడ్రస్ అండ్ ప్రైవేట్ IP అడ్రస్, అండ్ ట్రంకింగ్, అండ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఇవన్నీ మనం CCNAలో డిస్కస్ చేస్తాం ఇన్ డీప్గా. జాయిన్ అయినారంటే మీకు సబ్జెక్ట్ అయితే 100% ఇవ్వకుండా అయితే నేను ఉన్నాను, ఎందుకంటే మీతోనే లైవ్లో నేను చేపిస్తాను. ఓకే, రైట్. ఇది మన సిసిఎన్ఏ గురించి. అండ్ ఇంకొకటి ఏముంది నాకు, అజూర్ అండ్ అజూర్ టాపిక్స్ టు కవర్. ఓకే, ఇక్కడ అజూర్లో VM క్రియేషన్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మైక్రోసాఫ్ట్ అజూర్ నెట్వర్కింగ్లో అండ్ ప్రిఫిక్స్ IP అడ్రస్ అంటే ఏంటి, సబ్నెట్స్ డీప్ డైవ్, అండ్ VPC పీరింగ్. VPC పీరింగ్ అనే దానికంటే ఇక్కడ మనం VNet పీరింగ్ అని చెప్పేసి మనం కాల్ చేయవచ్చు, ఎందుకంటే అజూర్ గురించి మాట్లాడతాం కదా. VNet పీరింగ్ అండ్ వెబ్ సర్వీస్ చెక్, అండ్ సైట్ టు సైట్ VPN, పాయింట్ టు సైట్ VPN, ఎక్స్ప్రెస్ రౌట్, అండ్ అజూర్ ఎండ్ పాయింట్స్, వర్చువల్ వ్యాన్ హబ్స్, అండ్ రౌటింగ్, ఏ రకంగా రౌట్ చేయాలి, రౌటింగ్ టేబుల్ గురించి, అండ్ అజూర్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ గేట్వే, అజూర్ ఫ్రంట్ డోర్, అండ్ ASG ఎనర్జీ, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్, అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, అండ్ వర్చువల్ మ్యాట్. వీటి గురించి మనము అజూర్ నెట్వర్కింగ్లో డీప్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అన్ని ఆల్మోస్ట్ 30% మీకు సబ్జెక్ట్ ఉంటే ఆల్మోస్ట్ 70% ల్యాబే ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్పి చేపిస్తాను లైవ్లోనే. ప్రతి ఒక్కరితో అని చెప్పలేను, బట్ ర్యాండమ్గా తీసుకొని వాళ్ళతోటి నేను లైవ్లోనే చేపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏది, మనం అంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసాం కదా క్లాసెస్, కాబట్టి ఇంకొకటి ఏం డిస్కస్ చేస్తాము అంటే AWS టాపిక్స్ టు కవర్.
డైరెక్ట్లీ ఓపెన్. ఓకే, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్ ఐఐఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ ఇంకా ఇవి ఇమేజెస్ ఏఎంఐ రాయడం మర్చిపోయినా ఇమేజెస్ అమెజాన్ మిషన్ ఇమేజెస్ దీని గురించి డిస్కస్ చేస్తాం. EC2లో ఫండమెంటల్స్ ఏముంటాయి, EC2 ఇన్స్టెన్స్ స్టోరేజ్, ఓకే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్, రౌట్ 53 అండ్ S3 జనరల్ పర్పస్ బకెట్స్ అండ్ స్టోరేజ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. స్టోరేజ్ క్లాసెస్ గురించి కూడా మనము డిస్కస్ చేస్తాం. అండ్ VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, సబ్నెట్స్, నాట్ గేట్వే, రౌట్ టేబుల్స్ అండ్ వెబ్ సర్వర్స్ లాంచ్ చేయడము అండ్ బాస్టియన్ పోస్ట్ అంటే జెమ్ సర్వర్స్ కానీ ప్రాక్సీ సర్వర్స్ కానీ అండ్ ఎస్ఎన్ఎస్ అండ్ SQSQ సింపుల్ నోటిఫికేషన్ సర్వీసెస్ అండ్ SQSQ వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. అండ్ క్లౌడ్ వాచ్ అండ్ లాంచ్ టెంప్లెట్స్లో మనం టెంప్లెట్స్ని ఏ రకంగా లాంచ్ చేస్తాం, ఏ రకంగా యూజ్ చేస్తాం అనే వాటి గురించి కూడా AWSలో మనకు టాపిక్స్ కవర్ అవుతాయి. వీటిలో కూడా ఆల్మోస్ట్ మీకు ల్యాబే ఉంటుంది. 30% ఎప్పుడైనా థియరిటికల్గా ఉంటే 70% ల్యాబ్గా ఉంటుంది. మనకు వీటిలో మీకు యూట్యూబ్లో ఒక 30-40% వరకు నేను కవర్ చేసి పెట్టాను. బట్ మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మెయిన్ థింగ్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ అండ్ స్టెప్ బై స్టెప్ అండ్ మీకు ఎండ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మీకు రోడ్ మ్యాప్ అనేది మీకు తెలిసి ఉండాలి. అంటే సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ ఏది స్టార్ట్ చేసి ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి, సెకండ్ ఏది స్టార్ట్ చేయాలి, థర్డ్ ఏది, ఆ సీక్వెన్స్లో స్టార్ట్ చేసి మనం ఎక్కడ కోర్స్ని ఎండ్ చేయాలి అనేది. ఇవన్నీ మీరు యూట్యూబ్లో చూస్తే మీకు వర్కౌట్ అవ్వదు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా స్ట్రక్ అయిపోతారు. స్ట్రక్ అయినప్పుడు మీకు హెల్ప్ కావాల్సి ఉంటుంది. అవన్నీ మనము ఇక్కడ క్లియర్ చేస్తాం. ఓకే, ప్రాపర్గా ఇవి ఎవరెవరికి యూజ్ అవుతాయి అంటే యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కైనా 3+ ఆర్ 4+ వాళ్ళకి కూడా అండ్ 5+ కూడా అనుకోండి, 5+ వీళ్ళకందరికీ యూజ్ అవుతాయి ఇవి. ఎందుకంటే ప్లాట్ఫామ్ స్విచ్ చేసుకునే వాళ్ళు ప్రొఫైల్ వాళ్ళు స్విచ్ చేసుకుంటున్నారు వాళ్ళ. అండ్ ఇంకా డిగ్రీ ఫ్రెషర్స్ డిగ్రీ వాళ్ళకు అండ్ బీటెక్ వీళ్ళకు. ఓకే, వీళ్ళకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా నాకేమీ ఐడియా లేదు సార్ అంటే దానికి 100% ఐ విల్ గివ్ అష్యూరెన్స్, నో ప్రాబ్లం. ఓకే, నేను జీరో నుండే స్టార్ట్ చేస్తాను. మీకు ఏ నాలెడ్జ్ అవసరం లేదు, మీకు జీరో నుండే స్టార్ట్ చేస్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే కోర్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా అట్లీస్ట్ యూ విల్ గెయిన్ 70-80% నాలెడ్జ్. యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినవి డైలీ బేసిస్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ ఏ జాబ్. ఓకే, అంటే మీరు ఎగ్జిక్యూట్ కూడా చేయాల్సి ఉంటుంది కదా. దెన్ అట్ లాస్ట్ ఏది మెయిన్ థింగ్, ఫీ స్ట్రక్చర్ మనకు తెలిసిండాలి. దేనికి ఎంత అని చెప్పేసి ఫీ స్ట్రక్చర్. నేను ఇక్కడ 3 ఫీ స్ట్రక్చర్ రాశాను, బట్ నేను ఇంకా వేరే కోర్సెస్ కూడా చెప్తాను. ఇక్కడ కోర్స్ ఫీ ఇక్కడ చూసారా, ఓన్లీ CCNA అయితే 7,000, ఓన్లీ CCNA 7,000. అండ్ మీరు ఒక 5 మెంబర్స్ బ్యాచ్ ఉన్నారు, 5 అండ్ అబోవ్ బ్యాచ్ ఉన్నారు అనుకోండి, ఆ 5 మెంబర్స్ కలిపి పర్ పర్సన్ 5,000 అంటే యూ విల్ గెట్ 2,000 డిస్కౌంట్. అండ్ ఇన్ ద సేమ్ వే ఓన్లీ AWS పర్ పర్సన్ వచ్చేసి 7,000. ఇఫ్ మీరు ఒక 5 మెంబర్స్ గ్రూప్ ఉన్నారంటే పర్ పర్సన్ మీకు 5,000కు పర్ ఈచ్ నేను ఛార్జ్ చేస్తాను. అండ్ అజూర్లో కూడా, అజూర్ నెట్వర్కింగ్లో కూడా సేమ్ 7,000. అండ్ 5 మెంబర్స్ గ్రూప్ ఏదైనా ఉంటే వాళ్ళకు పర్ పర్సన్ 5,000 చార్జ్ చేస్తాం విత్ రియల్ టైమ్ సినారియోస్. అండ్ ఇంకొకటి ఏది మనకు ఈ 3 అంటే ఇండివిజువల్గా నేను చెప్తున్నాను. ఇవన్నీ ఇండివిజువల్గా ఎవరన్నా తీసుకున్న వాళ్ళకైతే, ఈ 3 కోర్సెస్ తీసుకున్న వాళ్ళకు పర్ పర్సన్ 18K అంటే యూ విల్ గెట్ 3,000 డిస్కౌంట్. అండ్ మీకు ఒక 5 మెంబర్స్ బ్యాచ్ ఉన్నారు, 5 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు, దానికి పర్ పర్సన్ 5 మెంబర్స్ ఉంటే 15K, ఐ విల్ చార్జ్ 15K పర్ గ్రూప్. 5 మెంబర్స్ గ్రూప్ ఉంటే నేను 15Kకే వాళ్ళకు చెప్తాను. రైట్,
తర్వాత ఇంకొకటి, ఇది మాకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది అంటే 100% ఎప్పుడైనా కూడా మీకు నెట్వర్కింగ్ అనేది సైబర్ సెక్యూరిటీలో కానీ, లేకపోతే డైరెక్ట్‌గా సీసీఎన్ఏలో గానీ, ఏడబ్ల్యూఎస్‌లో మీకు వీపీసీస్ చేసేటప్పుడు గానీ, అండ్ అజూర్‌లో మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఏమైనా చేసేటప్పుడు సైట్ గానీ, పాయింట్ టు సైట్ గానీ చేసేటప్పుడు 100% మీకు ఎప్పుడో ఒకసారి ఎప్పుడు యూజ్ కాకపోయినా కూడా ఇన్ ఫ్యూచర్ 100% యూజ్ అవుతుంది. మీరు ఏదో ఒక టైంలో నేర్చుకోవాల్సిందే నౌఎడేస్. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. మనము క్లియర్‌గా, క్లారిటీగా చెప్పడం నా బాధ్యత. ప్రాక్టీస్ చేసుకొని మీరు డే టు డే ప్రాక్టీస్ చేసుకోవడం, ఆ టాపిక్స్‌ను ఏమన్నా డౌట్స్ ఉంటే నాతో క్లారిఫై చేసుకోవడం అది మీ బాధ్యత. అండ్ మనకు ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ 15థ్ ఈ 2 డేట్స్‌లలో నాకు క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. బ్యాచెస్. ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ 10థ్ స్విచెస్. మొత్తం నాకు ఎన్ని సెషన్స్ ఉంటాయంటే 30 సెషన్స్ ఉంటాయి. 30 సెషన్స్. ఈ 3 తీసుకున్నారంటే 30 సెషన్స్ మనకు ఉంటాయి. దాని చార్జెస్ ఎంత? 15K పర్ పర్సన్. పర్ పర్సన్. మనకు ఇంకా ఇక్కడ నాకు 1 to 1 కావాలి. ఓకే. 1 to 1. నాకు ఎవరు అవసరం లేదు. నేను ఒక్కడినే వింటాను అన్నా కూడా నేను చెప్తాను. 1 to 1 కావాలి అన్నా కూడా 3 కలిపేసి దానికి అడిషనల్‌గా చార్జెస్ ఉంటాయి. అది 15Kకి రాదు. గ్రూప్ ఉంటేనే 15K ఆర్ ఎల్స్ మీరు సింగిల్‌గా అంటే 18K 3. అది ఒకసారి చూడండి. మీరు బ్రౌజర్‌లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంకా అడిషనల్‌గా ఒక 1000 డిస్కౌంట్ యూ విల్ గెట్. 1000 డిస్కౌంట్. దీనికి చేయాల్సింది ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. అండ్ అట్‌లీస్ట్ ఒక 20 వీడియోస్‌కు కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్. పాజిటివ్ అనే కాదు కామెంట్స్ పెట్టి ఉండాలి. 20 కామెంట్స్ పెట్టి ఉండాలి. అట్‌లీస్ట్ 20 వీడియోస్‌కు. అండ్ లైక్స్. ఈ 3 చేసి ఉండాలి. మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. అండ్ కామెంట్‌లో నేనేమి పాజిటివ్, నెగెటివ్ అని చెప్పనమ్మా. మీ ఇష్టం. మీరు ఏదైనా కూడా మీకు ఏది అనిపిస్తే ఆ కామెంట్ ప్రాపర్‌గా మంచిగా సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఏదైనా. నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. సరే ఇలా చెప్పండి ఇంకా అని చెప్పేసి. అదైనా నాకు ఓకే. నో ఇష్యూస్. అండ్ లైక్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ ఇవి అవుతూ ఉంటే నాకు నా ఛానల్ కొద్దిగా పేరు వస్తుందనే కాన్సెప్ట్ తోటి అంటే ఎక్కువ మందికి రీచ్ కాగలుగుతాను అనే కాన్సెప్ట్ తోటి ఒక 1K అనేది మీకు డిస్కౌంట్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఇఫ్ 3 తీసుకుంటే ఏవి ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ నెట్వర్కింగ్ అండ్ సిసిఎన్ఏ మీరు 3 సింగిల్‌గా తీసుకున్నా, గ్రూప్‌గా తీసుకున్నా కూడా అడిషనల్‌గా మీరు ఒక 1000 ఇక్కడ యూ విల్ గెట్ బెనిఫిట్స్. దిస్ ఈజ్ అవర్ బ్రోషర్ అండ్ ఫీ స్ట్రక్చర్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్‌లో పింగ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుందాం.